పంది లాంటి స్వభావం కలిగిన మనిషి కూడా పాపమనే బురదలో సంతోషిస్తాడు. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ సంతోషిస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో సంతోషిస్తారు. గంటల తరబడి అలా కూర్చోబెట్టి దేవుని వాక్యం వినిపించిన, గంటల తరబడి ఆరాధన జరిగిన, గంటల తరబడి ప్రార్థన జరిగించిన విసుగుండదు దేవుని పిల్లలకి. నన్ను అన్యదా భావించొద్దు. మీ కొడుకుని, మీ తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుణ్ణి, పంది లాంటి స్వభావం నీదైతే 24 గంటలు ఫోన్తో ఆడుకుంటావు. దేవుని బిడ్డ లాంటి స్వభావం నీదైతే ప్రార్థనలో దేవునితో ఆడుకోవటం ప్రారంభిస్తావు. పంది లాంటి స్వభావం నీదైతే అపవిత్రతలో గంతులేయటానికి సంతోషిస్తావు, అపవిత్రతను జురుకుంటూ అపవిత్రతలో నాట్యమాడటానికి సంతోషిస్తావు. దేవుని పిల్లలు ఎప్పుడు, దైవజనమా, అన్యజనులు సంతోషించు వాటి యందు మనం సంతోషించొద్దు. దేవుని పిల్లలుగా మన సంతోషం ఏంటో తెలుసా? వాక్యమే మన సంతోషం, ప్రార్థనే మన సంతోషం, ఆరాధనే మన సంతోషం, దేవుని స్తుతించడమే మన సంతోషం. మరలా చెప్తున్నాను, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళామంటే లేడి పిల్ల గంతులు వేసినట్లుగా, అలాగని విచ్చలవిడిగా గంతులేయమని కాదు నా అభిప్రాయం. హృదయానందంతో దేవుని సన్నిధిలో కేరింతలు కొట్టేవారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఓ క్రికెట్ పిచ్చోడు ఉన్నాడు, ఆడెవడో 6 కొట్టాడు. కొట్టక మునిపే గ్యాలరీలో కూర్చున్నవాడు ఏమంటాడు? మీరు ఎట్టా చూస్తున్నారంటే, గ్యాలరీలోనే కాదండి, మా ఇంట్లో కూర్చొని కూడా ఏమంటున్నారన్నా 6. ఇప్పుడు అసలు ఐపీఎల్ కాలం అంట, కలికాలం పోయింది, ఇప్పుడు ఐపీఎల్ కాలం. ఆడు 4 కొడితే 4, ఈడు అభిమాన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే, చూడండి అబ్బా అంటాడు. ఈడు 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు కూడా అంత బాధపడలా. విన్నారా? 10వ తరగతి మీద 10 సార్లు దండయాత్ర చేసిన అంత బాధపడలా. ఆడెవడు అవుట్ అయ్యాడట, అర్రే అవుట్ అయ్యాడు రా అంటాడు. అది లోకస్తుల ఆనందం. ప్రభు పిల్లలు ఎప్పుడు దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యమాడుతూ అనుభవించేవారిగా బ్రతుకుదురు కాక. ఈ మాట చెప్పడానికి ఇష్టపడతా. నా వైపు చూడండి. దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే, వాక్యం ప్రకటించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మన ముఖాలలో నవరసాలు బండాల. నా వైపు చూడాల. ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మన ముఖంలో నవరసాలు బండాల. ఉక్రోషంతో దేవుడు చెప్పేటప్పుడు భయపడుతూ వాక్యం వినాలి. ఆశీర్వాదపు మాట చెప్పినప్పుడు ఆనందంగా దాన్ని స్వీకరించాలి. గుండెలు పిండే మాట చెప్పినప్పుడు ఏడవటం ప్రారంభించాలి. ముఖంలో నవరసాలు పండాల దేవుని సన్నిధిలో. ఒక మాట చెప్పమంటారా? మనోళ్ళు ఎక్కువ శాతం నవరసాలు పండుతాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక రసం మాత్రం పండుతుంది, అదే నీరసం. నువ్వు ఎంత గంభీరమైన వాక్యం చెప్పుగాక, మేము వీడియో తీసేటప్పుడు కొన్ని ముఖాలు చూస్తేనండి, ఈ వీడియో తీసేటప్పుడు మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కళాకారులు, శ్రద్ధగా వాక్యం వినేవాళ్ళని చూపించిన వాళ్ళు. మరి అది వాళ్ళకున్న కృప. ఎవరైతే అంటారు చూసారా, కొన్ని ముఖాలు చూస్తూ ఉంటేనండి, గమనించండి, 700 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు, ఈ అప్పు ఎట్లా తీర్చాలరా బాబు అన్నట్టు, భూమి మీద భారం అంతా వాళ్లే మోస్తున్నట్లు ఎంత నీరసంగా ఉంటారో. దావీదును గూర్చి దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దావీదు దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడాడట, శక్తి కొలది. నేనంట ఆరాధించేటప్పుడు శరీరం కదలటం కంటే హృదయం కదలాలి దేవుని సన్నిధిలో. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పంది ఉందే బురదలో జలకాలాడుతుంది, బురదలో ఆడుతుంది. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం దేవుని మందిరం. దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం ప్రార్థనా గది.
దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం, దేవుని సన్నిధిలో వాక్యం ఆడే స్థలం, వాక్యం ధ్యానించే స్థలం, దేవుని బిడ్డలు ఆడాల్సిన స్థలం, దేవుని ఆరాధించే స్థలం. అలా ప్రభువుని అనుభవించు. నీ ప్రతి సమస్య నీ మోకాలు ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇక నేను ముగింపులోకి వచ్చాను. ఇంకా చాలా వర్తమానాలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల, దరిదాపుగా 6000 వర్తమానాలు ఉన్నాయి. వినండి. సిస్టర్ జ్యోతి జెర్మియా, ఎమాన్యుయల్ జార్జ్, ఎమాన్యుయల్ రాజు, దరిదాపుగా 7 యూట్యూబ్ ఛానల్స్ దాకా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యం వినండి. కుక్కకు పందికి ఉన్న ఒక కాంబినేషన్ ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో ప్రభువారు చెప్తారు. చూడండి మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. తమ్ముడు వీడియో పాప వారి తల్లిని నా వైపు చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన యొడల, మరోసారి వేసిన యొడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఇప్పుడు వీళ్ళ మీద పడి వీళ్ళని చీల్చేసిందే. ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధమైన దాన్ని పెట్టారట. ఏం చేశారు వాళ్ళు? పంది ముందు ముత్యాలు వేశారట. అసలు ఈ మాట చూడండి, పంది ముందు ముత్యాలు వేశారట. పరిశుద్ధమైనది పెట్టారు. ఈ పందుల ఎదుట ముత్యాలను వేస్తే ఈ పందులు కుక్కలు ఏం చేశాయో తెలుసా? ముత్యాలను కాళ్ళతో తొక్కేసాయట. నా వైపు చూడాలి. ముత్యాలను కాళ్ళతో తొక్కేసి ముత్యాలను కాళ్ళతో తొక్కేసి ఎవడు ముత్యాలు వేశాడో వాడి మీద పడి వాడిని చంపేస్తున్నాయట. ఎవరు వీళ్ళు? పందులు. ఎవరు వీళ్ళు? కుక్కలో. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డలు కుక్కల్లాగా పందుల్లాగా తయారైపోయి, రేయ్ ఏంట్రా మధ్యరాత్రి 1 గంట దాకా బజారు మీద తిరుగుతున్నావు, ఎందుకురా ఇప్పుడు దాకా? ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 1 గంట అవుతుందిరా, పాడైపోద్దిరా, వ్యసనాలు వస్తాయిరా, అనవసరంగా పోలీసు వారి చేతిలో పడతావు, జాగ్రత్తరా అని అంటే ఈ కొడుకు ఏమంటాడు తెలుసా? అసలు ఇది ఇలా నరకమా? నన్ను టార్చర్ పెడుతున్నారు, అందుకే నేను ఇంటికి రావట్లా. రే కష్టపడి చదువుకోరా, ఎందుకురా ఫోన్తో వాడుకుంటావు? చదువుకుంటే రేపు నీకు భవిష్యత్తు వస్తుందిరా, శిఖరాల మీద కూర్చుంటావురా అని తల్లి మందలిస్తే, మందలించిన తల్లి పిల్లలకు శత్రువు. ఇది తప్పురా అని హెచ్చరించిన తండ్రి పిల్లలకు శత్రువు. ఎందుకు వాళ్ళు శత్రువు అవుతున్నారు? తల్లిదండ్రులు ముత్యాల లాంటి మాటలు పిల్లల ముందు వేస్తే వీళ్ళ లోపట పంది స్వభావాలు ఉన్నాయి కదా. మనిషికి ఆ ముత్యాలు ఇస్తే ముత్యాల హారం చేసుకొని మెడ మీద వేసుకుంటారు. పంది లాంటి స్వభావం కలిగిన పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన ముత్యాల లాంటి మాటలను తొక్కుకుంటూ వెళ్తారు. మా హైదరాబాద్లో జరిగిన సంఘటన. మేముండేది సూరారం కాలనీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా. మేముండే ప్రాంతానికి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం. తమ్ముడు జార్జ్ నిలబడి పర్లేదు. ఈ అన్నయ్యోళ్ళు ఉండే ఇంటికి, ఒకప్పుడు వీళ్ళుండే ఇంటికి జస్ట్ ఇక్కడ నుంచి గేట్ అంత దూరం అంతే. ఇక్కడ కనపడుతున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ దేవుని కొరకు తమ్ము నపుంసకులుగా వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు సజీవ యాగంగా తమ్ము సమర్పించుకున్నారు ఈ బిడ్డలు. ఆ బిడ్డల జీవితాల్లో వాళ్ళ నిర్ణయం, వాళ్ళ తీర్మానం అది. కూర్చో తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ తమ్ముడోళ్ళు గతంలో ఉండే ఇంటికి దగ్గరలో, ఇక్కడ నుంచి గేట్ అంత దూరంలో ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతుందట. 10వ తరగతి చదివే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో నల్గొండ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడట. వాడు 10వ తరగతి ఆపేసాడు. ఈ 10వ తరగతి చదివే అమ్మాయికి అసలు సెల్ ఫోన్ ఎందుకు నాకు అర్థం కాదు. 10వ తరగతి చదివే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఎవరిని పెట్టలారా? ఇప్పుడు మీ వయసు
ఫోనుతో ఆడుకునే వయసు కాదు, పుస్తకాలతో ఆడుకునే వయసు. సెల్ ఫోన్లో గేమ్స్తో ఆడుకునే వయసు కాదు, మ్యాథమెటిక్స్తో ఆడుకునే వయసు. పుస్తకాలతో ఆడుకోండి, సబ్జెక్ట్తో ఆడుకోండి, క్లాస్ రూమ్లో ఆడుకోండి. మీ తల్లిదండ్రులను దీవించిన దానికంటే మిమ్మల్ని అధికంగా దేవుడు దీవిస్తాడు. నేనంట యవ్వన బిడ్డలకు, 10వ తరగతి చదివే బిడ్డలకు సెల్ ఫోన్ ఎందుకు, ఫేస్బుక్ ఎందుకు, ఆ ఫ్రెండ్తో ఈ ఫ్రెండ్తో చాటింగ్ ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో 10వ తరగతి చదివే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందట, అని పెళ్లి చేసుకుంటానంటదట. తల్లి ఎరిగి, నీ వయసు అంతే, నీ వయసు ఎంత, కష్టపడి చదువుకో, ప్రయోజకురాలివిక. ఒక స్థితిమంతురాలు అయిన తర్వాత ఒకవేళ అప్పుడు ఇష్టపడితే ఆ అబ్బాయిని ఇచ్చి చేస్తా. ఇది ప్రేమ కోసం పరిగెత్తే వయసు కాదు, పెండ్లి కోసం పరిగెత్తే వయసు కాదు, కష్టపడి చదువుకునే వయసు అని 10వ తరగతి చదివే కూతురుని మందలిస్తే ఈ అమ్మాయి రహస్యంగా వాడికి ఫోన్ చేసింది. ఈ తల్లి ఉదయం 9 ఆ ప్రాంతంలో తాను ఆరాధించే దేవుళ్ళ ఫోటో పెట్టుకొని ఆ ఫోటో ఎదుట నిలబడి పూజ చేస్తూ ఉందట. తల్లి పూజ చేస్తూ ఉంటే ఈ కూతురు వెనక నుంచి దుప్పటి తీసుకొని ఆ దుప్పటి తల్లి మీద, ముఖం మీద ముసుకేసి కింద పడేసింది. వీడేం చేశాడో తెలుసా? ఇనప సుత్తి తీసుకొని ఆ తల్లి తల మీద పెట 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 కొడతా ఉంటే ఈ అమ్మాయి కత్తి తీసుకొచ్చి ఇంకొకటికి ఇచ్చి, మా అమ్మ గొంతుకొచ్చేయండి. కూతురిచ్చిన కత్తితో వాడు గొంతు గొయ్యిపోతూ ఉంటే తల్లి కాళ్ళు చేతులు ఎలా అంటూ ఉంటే ఆ కాళ్ళు గట్టిగా పట్టుకుందట, గొంతుకొచ్చేసింది. ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇక ఇవిడ చచ్చిపోయిందిలే అని వాడు వెళ్ళిపోతే ఈ కూతురు ఏం చేసిందో తెలుసా? ఇది చచ్చిందో లేదో అమ్మో డౌట్. సుత్తి తీసుకుని తల్లి తల దగ్గర కూర్చొని తల పగలగొట్టిందటండి. కన్న కూతురు కన్న తల్లిని పొట్టన పెట్టుకుంది. ఎందుకు? పందుల ఎదుట, కుక్కల ఎదుట ముత్యాలు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి ఆ ముత్యాలు వేసిన వాడినే చంపుకొని తింటాయి. నా తల్లులారా, యవన బిడ్డలారా, యవన మగ బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. నేను చదువుకునే రోజుల్లో మా అమ్మ ఒకరోజు తన వివాహమైన తొల్లిడి దినాల్లో, మేము పుట్టిన తొల్లిడి దినాల్లో, నేను పుట్టక మునుపున్న దినాల్లో మా కుటుంబం అనుభవించిన పేదరికాన్ని ఒకరోజు చెప్పింది. నాన్న, ఈరోజు మనకి ఈ స్థితి రావచ్చు, ఇది మనం సంపాదించుకున్నది కాదురా, దేవుడు పెట్టిన భిక్ష. ఇంజనీరింగ్ చదువుకున్నాను, మురిసిపోతున్నావేమో. ఈ స్థాయి ఎవరిచ్చిందో తెలుసా? ఆరాధించే ఈ దేవుడు పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఈరోజు ఈ స్థితిలో నిలవబెట్టాడు. ముద్దన్నం దేవుడు పెట్టిన భిక్ష, ఈ బట్ట దేవుడు పెట్టిన భిక్ష. ఈరోజు మీరు అనుభవించే ఈ స్థితిగతులని ఇవి దేవుడు పెట్టిన భిక్ష. ఏంటమ్మా దేవుడు పెట్టిన భిక్ష అంటున్నావు? ఏం జరిగింది? తల్లి చెప్పటం ప్రారంభించింది. నా వివాహమైన తొలిటి దినాల్లో మా నోరు వచ్చినప్పుడు తినటానికి తిండి ఉండేది కాదయ్యా. నేను నిండు గర్భిణిని. మీ నాన్న ఒక పంట పొలం వేశాడు, అప్పటికి మీ నాన్నకు ఉద్యోగం రాలా. పంట పొలానికి వెళ్ళి తినటానికి తిండి లేక 3 రోజుల పాటు మీ నాన్న తాడి చెట్టు లెక్క తాటికాయలు కోయ, తాటి ముంజలతో 3 రోజులు బ్రతికాడురా. రాగాదు అయ్యా, తాటి ముంజలతో 3 రోజులు బ్రతికాడయ్యా. అప్పుడు ఎవరో 2 పుట్టారు, గర్భిణిని. మంగళగిరిలో బేరన పనికి నేను వచ్చా. సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తే శనివారం బటువాడా ఇస్తారయ్యా. అప్పటికి నేను భోజనం చేసి 2 రోజులు అవుతుంది, గర్భిణిని. అయినా పనికొచ్చా. శనివారం ఉదయం నుండి యజమానుడు బటువాడా ఇస్తాడు. ఇంటికి తీసుకెళ్తా, నా పిల్లలకు కడుపు నిండా భోజనం పెడతా. 3 రోజుల నుంచి తాటి ముంజలతో కడుపు నింపుకున్న నా భర్తకి కడుపు నిండా భోజనం పెడతా. తిండి నేను తినకపోయినా నాకు అంత బాధ లేదు, కానీ నా గర్భంలో ఉన్న శిశువు, ఆ బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడో.
బటువాడా ఇస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నా పిల్లలకు భోజనం పెట్టాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యజమానుడు వస్తాడు, బటువాడా ఇస్తాడు, యజమానుడు వస్తాడు, బటువాడా ఇస్తాడు. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో రాని వచ్చాడట, బటువాడా ఇచ్చాడట. ఆ డబ్బు తీసుకొని మాకు మొద్దన్నం వండి పెడదామని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే పాపం ఆ పిచ్చి తల్లికి ఆకలి అయిపోయిందట. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆకలైపోతుంది, గర్భిణి. ఇంటికెళ్ళి పిల్లలకు అన్నం పెట్టాలి అన్న ఆలోచన కంటే తన ఆకలి బాధతో ఇదే పాత బస్ స్టాండ్ దగ్గర, అది మామిడికాయలు సీజన్ అట, ఒక 2 మామిడికాయలు కొనుక్కొని నేను రోడ్డు మీద నిలవబడ్డాను, 10 మంది నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన మర్చిపోయి నా తల్లి నాకు చెప్పిన మాట, మంగళగిరి పాత బస్ స్టాండ్ దగ్గర నిలవబడి ఆ 2 మామిడి పళ్ళు పసా ఒక్క నిమిషంలో తినేసానయ్యా. ఏడుస్తూ అంది, దేవుడు పెంట కుప్పల మీద నుంచి మనల్ని లేవనెత్తి రోజు సింహాసనం మీద కూర్చోబెట్టాడయ్యా. ఆ దేవునికి ఎప్పుడు కృతజ్ఞతతో బ్రతకండి. ఈరోజు ఉందని పొంగిపోవద్దు, ఈరోజు దేవుడిచ్చాడని అతిశయపడొద్దు, ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించొద్దు, ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి. పొందుకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు. అది పొందుకునేటట్లుగా ఏ దేవుడు భిక్షగా ఇచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండునుగాక. ముత్యాలేసింది దేవుని కృప. నేను పందిని కాదు గనుక ఆభరణంగా దాన్ని ధరించడానికి దేవుడు కృప చూపించాడు. నేను కుక్కను కాదు గనుక నా తల్లి చెప్పిన నీతి మాటలు గమనించండి. ఈ రోజుల్లో పిల్లలకి నీతి మాటలు చెప్పనేయండి, స్టార్ట్ చేస్తే చాలు, తల్లి స్టార్ట్ చేస్తే చాలు, ఇక చెప్పేవి లాపు, నాకు పద్దాకలు ఈ స్టోరీస్ చెప్పొద్దు మమ్మే, అయినా ఇంటికి వచ్చింది మొదలుకొని చెవిలో ఏదో అనండి జోరీగా. మీకెడ తెలిసిందమ్మా ఈ పిల్ల బ్యాచ్ అనే మాట అదే కదా. నీతియుక్తమైన ముత్యాల లాంటి మాటలు తల్లిదండ్రులు మీ ఎదుట వేసినప్పుడు, మీ నాయకులు వేసినప్పుడు, ఇలాంటి గొప్ప సేవకులు రే బాబు ఇలా బ్రతకూడదని ముత్యాల లాంటి నీతియుక్తమైన మాటలు మీ ముందు వేసినప్పుడు పందులాగా తొక్కుకుంటూ వెళ్ళొద్దు, గద్దించిన వ్యక్తి మీద తిరుగుబాటు చేయొద్దు, కొట్లాడే వ్యక్తులుగా ఉండొద్దు. ఆ ముత్యాలను హారంగా ధరించు, ఒక అద్భుతమైన వ్యక్తిగా నా దేవుడు నేను నిలవబెట్టును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా మీ అమ్మ మిమ్మల్ని గద్దించినప్పుడు ముఖం మార్చావా? తప్పు చేసినప్పుడు నీ భర్త నిన్ను హెచ్చరించినప్పుడు ముఖం మార్చావా? మీ స్థానిక సంఘాల్లో మీరు దైవ సేవకులు నిలబడి వాక్యం బోధిస్తున్నప్పుడు, నీ కుటుంబ బలహీనతలు ఎత్తి చూపిస్తున్నప్పుడు గడగడగడ వణుకుతూ పశ్చాత్తాపడ్డావా? దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసావా? ఒక మాట అంట, తిరుగుబాటు చేసావు అంటే క్షమించు, పంది లాంటి స్వభావం అందే. నా ప్రార్థన, అట్టి మనస్సు మన ఒక్కొక్కరిలో నుండి నా దేవుడు తీసివేయునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. లాస్ట్ వర్స్ అగైన్, మరొకసారి, మీలో ఎవరి మధ్యలోనైనా ద్వేషం ఉందేమో ఈ మాట వింటూ గడగడ వణుకుతూ వారితో సమాధాన పడతానయ్యా నిర్ణయం తీసుకోండి. కుక్కలాగా కక్కిన దాని వైపు పదే పదే వెళ్ళే స్వభావం ఉందేమో ఈరోజు మారతానయ్యా అని తీర్మానం చేసుకోండి. గ్రామాలలో గొడవలైతే మొటామేస్తులాగా ఒక గుంపుకు కార్నర్ కాసి గొడవలు రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటే నేను వివాదాస్పదమైన వ్యక్తిగా ఉండనయ్యా, అసమాధాన కారకుడిగా ఉండనయ్యా, సమాధానకర్తగా ఉంటానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందుము గాక. ఆఖరి మాట ముగింపుకొచ్చా. అంటాడు, ధూపము వేయువాడు దైవము కాని వాటిని ఆరాధించు వంటి వాడే అంటాడు. ధూపము అంటే ప్రార్థన అంటాడు కదా దావీదు గారు. సాయంకాలం నేను చేతులెత్తట నైవేద్యం వలె నా ప్రార్థన, పెద్దగా చెప్పాలి, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. అంటే ధూపం దేని గుర్తయ్యి అంటే ప్రార్థనకు గుర్తు. తల్లులారా, అన్నయ్యలారా, బాబూజీ నగర్ వాస్తవ్యులారా, మీ అందరికీ నా చేతులెత్తి మీరు ఎంతో ఖర్చు పెట్టి ఎంత ఖరీదైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అన్న, ఒక్కొక్క తమ్ముడు మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నా.
నిన్న ఎస్పీ గారు సాక్ష్యం చెప్పారు, విన్నారా? మన మందిరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థన లైవ్ ఇస్తే ఆయన ఎస్పీ గారు అయి ఉండి విజయవాడలో ఉండి 21 దినాల ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తుడయ్యాడట. అనలో వినండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంత ఉన్నత స్థానంలో బ్రతుకుతూ ఆ స్థానాన్ని ఏ దేవుడిచ్చాడో ఆ దేవుని ఎదుట మోకరిల్లుతున్నాడు. నిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత మా దైవజనరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో అన్న మాట ఏంటో తెలుసా? ఆ ఎస్పీ గారి ప్రార్థనా జీవితాన్ని గురించి ఇంకొక మాట చెప్తే బాగుండేదే. ఈ రాత్రి చెప్తావని గడిచిన రాత్రి చెప్పలా. ఒక ఎస్పీ సార్, ఆయన భార్య, ఆ సహోదరి అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన పదవి. ఆ బిడ్డ అన్న మాట మీరు విన్నారు కదా. అయ్యగారు ప్రతిరోజు ఉదయం, ఈరోజు బైబిల్ చదివేరా? అదే సర్వాధికారి తల్లి. ఆ తర్వాత ఈరోజు బైబిల్ చదివేరా, ఈరోజు ప్రార్థన చేశారా అని అడుగుతూ ఉంటే, ఎప్పుడైనా ఆ ఉదయం బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే గుండెలు అల్లాడిపోతున్నాయి. అంతకు మునుపు 5ంటికి వాక్యం వినేవాళ్ళం. ఆ ప్రశ్న గుండెలను గుచ్చుతూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం వినటం ప్రారంభించా. ఆ తల్లి రాత్రి చెప్పిన మాట విన్నారు కదా, ప్రతి అరుణోదయపు దినం కంఠధ్వని దేవునికి వినిపిస్తాం. నాకు తెలుసు ఆ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. ప్రతి రాత్రి కుటుంబంలో ప్రార్థన జరుగుతుంది. నర్సయ్యన్న, తమ్ముడు యాకోబో, తమ్ముడు దీనారావు, మీ అందరి వైపు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మా నాన్నగారు ఉన్న దినాల్లో ప్రతిరోజు మా కుటుంబంలో ప్రార్థన జరిగేది. ఆ ప్రాంతంలో ఉన్న అనేకులు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మీ అందరితో అంట, ప్రతి సాయంత్రం ఈరోజు దేవుడు మిమ్మల్ని మండించాడే, ఈ మంట ఈ రాత్రితో ఆపకుండా మీరు ప్రభువును చేరుకునే వరకు నిత్యము మండే బలిపీఠాలుగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. బాబురావున్న, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. రైట్. తమ్ముడు యాకోబు, ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. అయ్యా దీనారావు, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ్ముడు సుధీర్, మీ ఇంట్లో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు వెంకటేశ్వరరావు, ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. మన గ్రామాలలో ప్రతి రాత్రి ప్రతి సాయంత్రం ఇలా ప్రార్థనలు జరిగితే ప్రపంచం యేసయ్య ఎదుట మోకరిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. అతలో నుంచి వచ్చిన డేవిడ్ గారు, ఒకసారి ఇట్రండి, ఒకసారి నా వైపు చూడండి. నేను ముగించబోతున్నాను. ప్రతి కుటుంబంలో తమ్ముళ్ళారా, పుస్తకాలు ముట్టుకోక మునిపే బైబిల్ పుస్తకాన్ని నువ్వు ముట్టుకోవాలి. మనుషులతో మాట్లాడక మునిపే దేవునితో మాట్లాడాలి. నీ కళ్ళు బైబిల్ చూడకుండా సెల్ ఫోన్ చూడకూడదు. బైబిల్ చూడకుండా సెల్ ఫోన్ చూడకూడదు. ఉదయం లేవటంతో నీ మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడు. నీ కళ్ళు మొట్టమొదటి దేవుని వాక్యాన్ని చూసేటట్లుగా నిన్ను నీవు తీర్చిదిద్దుకో. ఉదయం వచ్చి కలిశారు. మా నాన్న ఒక్కడు అత్తలూరులో ప్రార్థనతో ప్రారంభించాడు. ఒక్కడు కుటుంబ ప్రార్థనతో ప్రారంభించాడు. మా నాన్నగారి పరిచర్య ద్వారా దేవుని కృపను బట్టి రక్షించబడిన కుటుంబాలు. అద్భుతం తెలుసా, ఈరోజు అదే ప్రాంతంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఓ పెద్ద మందిరం, ప్రతి ఆదివారం 300 మందికి పైగా ఆత్మలు వస్తారు. అతిశయానికి చెప్పట్ల, మీరు అంతకంటే శ్రేష్ఠులు కావాలి అన్న భారంతో ఈ మాట చెప్తున్నాను. ఒక్కడు తను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చేసరికి 70 మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. మీ ఇళ్ళలో మీరు అలా ఎందుకు చేయకూడదు? మన బంధువులను పిలుచుకుందాం మన ఇంటికి, మన వీధిలో ఉన్న వాళ్ళని పిలుచుకుందాం మన ఇంటికి. ఈరోజు మన ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, రేపు ఒక ఇంట్లోకి వెళ్దాం.
ఈరోజు పెదనాన్నల ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత బాబాయిల ఇంట్లో ప్రార్థన చేసుకుందాం. ఎస్ బాబన్న, ఒకరోజు మీ ఇంట్లో చేసుకుందాం. నన్ను రమ్మంటారా? హైదరాబాద్ నుంచి రావాలా కుటుంబ ప్రార్థనకి? పక్కన ఉన్నాడు కదా డాక్టర్ గారు, ఆయన పిలవండి. బిషప్ గారు, ప్రైజ్ ది లార్డ్, మీరు వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అయ్య గారు. ఎబ్రహీంపట్నం అయ్య గారు, థ్యాంక్ యూ. సంధ్య గారు, థ్యాంక్ యూ. నా వైపు చూడండి, థ్యాంక్ యూ. నేను చెప్పింది అవునా కాదా? అవును. నేను కొంచెం ఎక్కువ చెప్పానా తక్కువ చెప్పానా? లేదు, అవును, కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్, కొంచెం తక్కువ చెప్పినట్టున్నాను. రైట్, థ్యాంక్ యూ. ప్రతిరోజు మీ ఇంటిలో దేవుని సన్నిధిలో ధూపము వేయుదురుగాక. భోజనం చేయని రోజైనా మీ ఇంటిలో ఉండొచ్చేమో, కానీ యేసు నామములో ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా మీ జీవితాల్లో ఉండకుండునుగాక. ఇలాంటి కృప దేవుడిచ్చినట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ధూపము వేయువాడు బొమ్మను పూజించు వంటి వాడే అని ఎందుకన్నాడు తెలుసా? ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థన చేశాం, ఈ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీకు జవాబు ఇవ్వడు. ఆ ఉద్యోగం కావాలి ప్రభా, ఆ ఉద్యోగం కావాలని ప్రార్థన చేసావు, ఉద్యోగం దొరకలేదు కాబట్టి ఇక నేను దేవుని దగ్గరికి రాను. ఉద్యోగం దొరకలేదు కాబట్టి నేను ప్రార్థన చేయను. ఉద్యోగం దొరకలేదు కాబట్టి నేను మందిరానికి రాను అని అన్నావంటే నువ్వు ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమించినట్లా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించినట్లా? అప్పుడు నువ్వెవరివో తెలుసా? ధూపం వేసావనే పేరే కానీ బొమ్మను పూజించిన వాడివి. క్రైస్తవ జనమా, క్రైస్తవుడు ఎలా బ్రతకాలో తెలుసా? ఇచ్చిన ఆయనే నా దేవుడు, ఇయ్యకపోయినా ఆయనే నా దేవుడు. సంతానాన్ని కలుగు చేసిన ఆయనే నా దేవుడు, సంతానం కలుగ చేయకపోయినా ఆశీర్వదించిన ఆయనే నా దేవుడు, ఆశీర్వదించకపోయినా ఆయనే నా దేవుడు. మేలు చేసిన ఆయనే నా దేవుడు, మేలు చేయకపోయినా బ్రతుకు కాలమంతా సర్వకాలాలలో సర్వావస్థలలో నా దేవుని ఆరాధించే ఆరాధికుడిగా నేను బ్రతుకుతాను. మీలో ఎవరైనా దేవుని మీద సనిగేరా? ప్రార్థనకు జవాబు రాలేదని, ఎంత ప్రార్థన చేసిన పిల్లల వివాహాలు కాలేదని, ఎంత ప్రార్థన చేసిన పిల్లల జీవితాలు సెటిల్ కాలేదని, ఏ విషయంలోనైనా దేవుని మీద సనిగేరా? గడగడ వణుకుతూ సనిగేనయ్యా, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నేను సనగనయ్యా. మేలు చేసినా నేను ఆరాధిస్తా, మేలు జరగకపోయినా నేను ఆరాధిస్తా. ఆశీర్వదించినా నిన్ను ఆరాధిస్తా, ఆశీర్వదించకపోయినా నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుతా. కరువులో ఆరాధిస్తా, సమృద్ధిలో ఆరాధిస్తా, మేలులో ఆరాధిస్తా, కీడులో ఆరాధిస్తా, మరణములో ఆరాధిస్తా, జీవములో ఆరాధిస్తా. అన్ని కాలాలలో ప్రభుని మనం ఆరాధించే ఆరాధికులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. బైబిల్లో ఇలా ఎవరైనా ఆరాధించారా? యోబు అందరికీ తెలుసు. బైబిల్ ఇంకో క్యారెక్టర్ చెప్తా. దావీదు తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తన బిడ్డను బాగు చేయమని 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం అలా ఉంచేసి, తన కుమారుడు బాగుపడినట్లుగా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కట్టికి నేల మీద కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 7వ రోజు ఎవరో వచ్చి చెప్పారు, చెప్పడానికి భయపడ్డారు. కొడుకు రోగంతో ఉన్నాడని తెలిస్తేనే ఇంత అల్లాడిపోయాడు, ఎంత ఏడ్చాడు. మరణ వార్త వింటే ఏమైపోతాడో దావీదు, పిచ్చోడైపోతాడేమో అని అనుకున్నారు. భయపడుతున్నారు. ఏంటి సంగతి? బిడ్డ చనిపోయాడా? అవును మహారాజా. 7 దినాల ప్రార్థనకు ప్రతిఫలం బ్రతికించమని ప్రార్థన చేస్తే మరణం జవాబుగా వచ్చింది. వాళ్ళందరూ అనుకున్నారు బట్టలు చింపుకొని ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు అని అంటాడేమో అనుకున్నారు. బైబిల్లో రాయబడిన, అయ్యలారా వినండి,
సవాలుతో కూడుకున్న ఓ మర్మయుక్తమైన మాట. కుమారుడు మరణ వార్త వినటంతో అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవాను మొక్కుతూ ఉన్నాడు. ఏం సార్, ఏం భక్తి! కొడుకు చనిపోతే ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు బట్టలు ధరించి ఎక్కడికి వెళ్ళాడు? తన దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని ఆ దేవుని స్తుతించటం ప్రారంభించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఏం కోల్పోయి వచ్చావు? ఏడవకు, స్తుతించు. వ్యాపారంలో నష్టపోయావా? ఏడవకు, స్తుతించు. కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందా? రోధించుకో, స్తుతించు. ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనండి, ఈరోజు కుటుంబం పూర్తిగా చితికిపోయిందండి, అందరూ మా కుటుంబాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారండి అని అనుకుంటున్నావా? గడ్డు స్థితే, అయినా స్తుతించు. నేనంట, అలా స్తుతిస్తూ వెళ్ళిపో, అలా స్తుతిస్తూ వెళ్ళిపో, అలా స్తుతిస్తూ వెళ్ళిపో. ఏదో ఒక దినాన నీ స్తుతి ద్వారా నీ స్థితి దేవుడు తప్పక మారుస్తాడు, తప్పక మారుస్తాడు. ఏం చేశాడు? కోల్పోయిన కుమారుని బట్టి ఏడవకుండా స్తుతిస్తే 4 కుమారుల్ని ఇచ్చాడు. ఆ 4లో 4వ వాడు సొలొమోను. ఆ సొలొమోనులో నుండి రెహబాము వచ్చాడు. ఆ రెహబాములో నుండి హిజ్కియా, ఉజ్జియా, ఆ రెహబాము ఆ సొలొమోను వంశంలో నుండి అలా ఉద్భవిస్తూ యోషియా వచ్చాడు. ఆ యోషియా వంశావళిలో నుండి రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఉద్భవించారు. కష్టకాలంలో దావీదు స్తుతించాడు. అదే దావీదు వంశావళిలో నుండి లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఉద్భవింపచేశాడు. ఒకసారి అందరం చేతులు ఎత్తుదామా? ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని అందరూ ఒకసారి 2 చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెప్దామా? నోరు తెరవాలి ఇంకొంచెం పెద్దగా. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. హృదయమారా స్తుతించు. ఈ స్తుతి ద్వారా నీ స్థితి దేవుడు తప్పకుండా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణాలు నీలో ఉన్నాయో వింటూ, 1, ద్వేషం గుండెల్లో పెట్టుకొని వచ్చావా? గత కొంతకాలం నుంచి ఎవరితో మాట్లాడకుండా మనస్మర్థలతో బ్రతుకుతూ వచ్చావా? నువ్వు నిజంగా దేవుని దృష్టి నీ మీద పడాలని నువ్వు ఆశపడితే ఈ రాత్రో రేపో తప్పకుండా వారితో నువ్వు సమాధాన పడుదువుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కక్కిన కూటి వైపు పదే వెళ్ళే గుణం నీకుందేమో. కుక్కలాంటి బ్రతుకు నాదే, గడగడ వణుకు. పందిలాంటి బ్రతుకు నాదే, గడగడ వణుకు. కొన్ని సందర్భాల్లో నేను మీ మీద దూషిస్తూ మాట్లాడానయ్యా, నా జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి నిన్ను దూషించిన వాడును నేనేనని నీ స్థితిని బట్టి గడగడ వణుకుతూ ఉండు. దేవుని మాట విని ఎవరు గడగడ వణుకుతారో వారి మీదే దేవుడు దృష్టి నిలుపుతాడట. ఒకే మాట 2 నిమిషాల్లో చదివి నేను ముగిస్తా. చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు చూడండి ఒకసారి. 27 తమ్ముడు నెక్స్ట్. యోషియా రాజుతో దేవుడు చెప్తున్న మాట ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నీ మనసు మెత్తనిదై, స్వరమెత్తాలి, ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, ఇంకొకసారి దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు, చివరిసారి దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవిని ఆలకించి తిని. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు గడగడ వణికి ఆయన మాటకు స్పందించు. దేని కొరకు నువ్వు ప్రార్థన చేసినా
నీ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. విన్నారు ఈ మాట? దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు స్పందిస్తే ఏ అవసరం నిమిత్తం మోకరించి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు వెనువెంటనే దేవుడు స్పందించడం ప్రారంభిస్తాడు. యోషియా రాజుతో అంటాడు, నేను నీ మనవిని ఆలకించి తిని. 28 నెక్స్ట్ వర్స్ నాతో కలిసి చెప్పండి. నేను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను నేను రప్పించు అపాయమును నీవు కన్నులారా చూడవు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నా. మీరు బ్రతుకుతున్న దినాలలో, మీ బ్రతుకు దినాలలో అపాయాన్ని మీ కళ్ళారా మీరు చూడకుందురుగాక. మీ కళ్ళ ముందు ఎలాంటి అపాయాలు మీరు వినకుందురుగాక, చూడకుందురుగాక. అపాయాన్ని గూర్చిన వార్త మీ చెవులకు వినబడకుండునుగాక. ఇది ఈరోజు కాదు, రేపు కాదు అంటాడు. నీ బ్రతుకు దినములన్నిటా తల్లి, ఎంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావో, తండ్రి ఎంతకాలం నువ్వు భూమి మీద బ్రతుకుతావో, నీ బ్రతుకు దినాలలో నీ కళ్ళ ఎదుట ఏ అపాయాన్ని చూడకుందువుగాక. రెండవ మాట, ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నెమ్మదిగా బ్రతికే దినాలు వరంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకవేళ ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు రాత్రి వరకు అలజడితో నీ ఇల్లు ఉందేమో, ఈ ప్రార్థనకు వచ్చే ఈ గడియ వరకు నీ ఇల్లు అలజడితో ఉందేమో, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ రాత్రి నుండి నీ బ్రతుకు కాలమంతా ఓ నెమ్మదైన జీవితాన్ని దేవుడు నీకు వరంగా దయచేయును కాక. వీటన్నిటికంటే విశేషం, పితరులున్న స్థలం ఏది? పరలోక రాజ్యం. పితరులున్న స్థలానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. దేవుడే నిన్ను చేర్చునుగాక. పరలోక రాజ్యానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. మరోసారి, పరలోక రాజ్యానికి దేవుడే నిన్ను చేర్చునుగాక. ఈ 3 ఆశీర్వాదాలు ఈ రాత్రి ఈ మైదానంలో కూర్చున్న ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న వేలాది కొలది కుటుంబాలకు నిశ్చయంగా నా దేవుడు అనుగ్రహించునుగాక. అగైన్ ఈ రాత్రి ఎంతమంది తండ్రులను చూస్తున్నాను, ఎంతమంది తల్లులను చూస్తున్నాను, ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబం పరలోకంలో కూడా కూర్చునే భాగ్యాన్ని దేవుడిచ్చునుగాక. ప్రతి ముఖాన్ని కన్నులారా చూసే భాగ్యం దేవుడిచ్చునుగాక. బట్ కండిషన్ ఒకటి, ఆయన మాట వింటున్నప్పుడు ఏం చేయాలి? లేచి నిలబడదాం.